మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని బోడుప్పల్ రామ్రెడ్డి నగర్ లో వేంచేసి ఉన్న రేణుక ఎల్లమ్మ అమ్మవారు భక్తజన కోటి కోరికలు తీర్చే ఇలవేల్పు అని ఒగ్గు పూజారి ప్రశాంత్ పేర్కొన్నారు. 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలకు ఆలయ వ్యవస్థాపకులు పన్నాల కృష్ణారెడ్డి మరియు ఆలయ కమిటీ చైర్మన్ అంజీ పటేల్ ఆధ్వర్యం వహించారు. కళ్యాణ మహోత్సవాలను ప్రత్యేకంగా ప్రముఖ ఒగ్గు పూజారి అయిన ప్రశాంత్ నిర్వహించడం జరిగింది. ఎల్లమ్మ తల్లి ప్రాశస్త్యం ఎంతో విలువైనదని, అనన్యమని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు భక్తజన కోటి పాత్రులయ్యారని చైర్మన్ అంజీ పటేల్ తెలియజేశారు. బోడుప్పల్లోని రామ్రెడ్డి నగర్లో ఉన్న రేణుక ఎల్లమ్మ ఆలయం దగ్గర ఉన్నాం. ప్రత్యేకించి ఇక్కడ 2 రోజుల పాటు కళ్యాణంతో పాటు మహోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరిగిన నేపథ్యంలో ఇక్కడ విశేషాల గురించి ఇక్కడ మనకు ఒగ్గు పూజారి ప్రశాంత్ గారు మనతో ఉన్నారు. మన పూజారి గారు చెప్పండి, ఇక్కడ ఏం కార్యక్రమాలు? అందరికి నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే ఇది మనకు ఈ ఎల్లమ్మ కళ్యాణం అంటే 2 రోజులు జరుగుతుంది. మొదటి రోజు అమ్మవారికి పుట్ట పూజ ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి ఎల్లమ్మ తల్లి ఆనాడు శంకరుని ఆశీస్సుతోని పుట్టలో పుడుతుంది అన్నమాట. పుట్టలో పుట్టినందుకు అమ్మవారు నా భక్తులు ఎప్పుడు పండుగలు చేసినా నా పుట్టకాడికి వచ్చి పుట్ట పూజ చేసుకొని, అదేవిధంగా గంగ పూజ అని మనం గంగ తెప్ప తయారు చేసుకొని గంగ పూజ చేస్తాం అన్నమాట. అది మొదటి రోజు ఉంటుంది. 2వ విడత రోజు ఏంటంటే అమ్మవారి కళ్యాణం అనేది ఉంటుంది. ఆ కళ్యాణం నాడు అమ్మవారికి బోనాలు చేసి అమ్మవారి దగ్గర పటం వేసి యాటలు పోసి అదేవిధంగా అమ్మవారికి నైవేద్యంగా స్వీకరించి పూజ చేస్తామన్నమాట. ఇది చేసే కార్యక్రమం, అమ్మవారికి ఉండే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మేము ఒగ్గు పూజారులు, అదేవిధంగా మన శివగణాలు, శివసత్తులు వీళ్ళు ఉంటారు. వీళ్ళు వచ్చి వాళ్ళతో పాటు మేము మా డోలు తాళాల సప్పులతోని మేము ఇక్కడ పూజ చేస్తున్నాం అన్నమాట ఈ గుళ్ళో. అంటే ముఖ్యంగా ఇప్పుడు రేణుక ఎల్లమ్మ ఇక్కడ జరిగిన పూజా విధానానికి వేరే రేణుక ఎల్లమ్మ విధానానికి తేడా అంటే ఎక్కడున్న పూజలు అనేది అంత ఒకటే విధానంగా ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడున్న విధానము, ఇక్కడున్న డిఫరెన్స్ ఏంటంటే మొట్టమొదటిగా కొన్ని గుళ్ళల్లో కొన్ని విధాలుగా ఉంటుంది అన్నమాట. జిల్లాల మాదిరిగా ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు. ఇప్పుడు కరీంనగర్కి పోతే వాళ్ళు ఇంకో విధంగా చేస్తుంటారు. అంటే వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ కానీ వాళ్ళు కొట్టే డోళ్ళు తాళాలు అవి వేరే ఉంటాయి. మేము కొట్టే డోళ్ళు తాళాలు మా రాగాలు వాళ్ళ రాగాలు కూడా వేరే ఉంటాయి. ఏది చేసినా కానీ అమ్మవారికి ఒకటే పూజ ఉంటుంది అన్నమాట. ఆఖరికి గద్దె వేయాలి, పటం వేయాలి, పటం వేసి అమ్మవారికి పూజ చేసి ఆ పటంలో తలబండారు ఇటేసి అమ్మవారిని తీసుకుపోయి లోపల గద్దెలు పెట్టి పూజ చేసుకోవాలి. వారం మంగళవారం నాడు అమ్మవారి వారం, అమ్మవారి వారం నాడే మనం లగ్గం చేస్తే చాలా బాగుంటుందని ఆనాడు అమ్మవారు చెప్పిన వాగ్దానం ఇది. అదే అంటే ముఖ్యంగా ఈ రేణుక ఎల్లమ్మ మహోత్సవాలు సందర్భంగా మీరు జనరల్గా భక్తులకు కానీ ఏం చెప్పారు? భక్తులకి ఏముంది అలా చెప్పేది ఏంటంటే, ఒకటి మనము ఎన్నో అవుతాయి, ఎన్నో ఖర్చు వస్తాయి, ఎన్నో ఖర్చులు అవుతాయి. అమ్మవారి పేరు మీద వాళ్ళకు ఉన్న కుండలు కలిగినంత పొద్దు గొప్ప అమ్మవారి దగ్గర వేసుకొని, అంటే డబ్బని కాదు ఇక్కడ ముఖ్యమైన విశేషం, అమ్మవారికి సమయం కేటాయించి అమ్మవారి దగ్గర ప్రార్థన చేసుకుని అమ్మవారికి ఆశీస్సులు తీసుకొని పోతే అదొక మనకు చేసే ఏ విధానమైనా మంచి జరుగుతుంది అనేది మన ఒక కోరిక, అదొక మనవి. అంటే ఇప్పుడు రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాలు జనరల్గా ఒక బోనాల టైంలోనే జరుగుతాయి, జనరల్గా వేరే ఒక వర్షాకాలం తప్ప జనవరి నుంచి మొదలు పెడితే 12 నెలల వర్షాకాలము, ఈ 2-3 నెలలు ఏది శ్రావణంలో బోనాలు ఉంటాయి. ఆషాఢం శ్రావణం బోనాలల్లో ఈ టైంలో కొంచెం తక్కువ ఉంటాయి. ఈ 2 నెలలు ఆగస్టు సెప్టెంబర్, వినాయక చవితి కూడా తక్కువ ఉంటాయి. ఆ తర్వాత ఇళ్లలో పెళ్ళిళ్ళు ఉన్నా, ఏదైనా మంచి కార్యక్రమం ఉన్నా, కొత్తిళ్ళు కట్టుకున్నా, ఇట్లా గుళ్ళు కట్టుకున్నా, ఏది కట్టుకుని ఏం చేసినా అమ్మవారికి పూజ చేసుకున్నాకనే ఎల్లమ్మ కాదు మల్లన్న, పోచమ్మ, నల్ల పోచమ్మ, మాంకాలమ్మ, మైసమ్మ, కాళికామాత, నరసింహస్వామి, ఒక దుర్గమ్మ తల్లికే డుబ్బులేని చేస్తారనమాట. ఆ దుర్గమ్మ పూజలు వేరే ఉంటాయి, డుబ్బుల పూజలు. ఇటు మినాయించి అన్ని పూజలు కొంచెం ఇంచుమించు ఎల్లమ్మ పూజలు లెక్కన ఉంటాయి. ఒక మల్లన్న స్వామికి మాత్రమే, శంకరునికి మల్లన్న స్వామి మాత్రమే కౌసు ఎక్కదన్నమాట. కౌసు లేకుండా పాలు పరమన్నాలతోని కొబ్బరికాయలతోనే ఏది మల్లన్న స్వామి కానీ శంకరుడు కానీ పూజలు ఉంటాయి. ఎల్లమ్మ తల్లి కానీ ఇంకా ఏ దేవుళ్ళకి కానీ అంతా మనకి ఆటలు కోసుడు అన్ని పూజలు చేసి ఉంటాయి. చివరిగా అసలు ఒగ్గు పూజలు రేణుక ఎల్లమ్మ దగ్గర కొందరు దేవతల దగ్గర ఒగ్గు పూజలు సంబంధించి ఒగ్గు పూజలనే పిలిపిస్తుంది. అంటే ఇది ఏంటంటే ఆనాడు
పరశురాముడు ఎల్లమ్మ తల్లిని బాధ పెట్టినప్పుడు అమ్మ ఎల్లమ్మ తల్లి ఏం చేసిందంటే మన మాది ఇళ్ళకి వెళ్తుంది అనమాట, మురికిలందు లోపలికి వెళ్తుంది. మురికిలందు లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఎల్లమ్మ తల్లి అందు లోపలికి వెళ్తేటప్పుడు ఈ వచ్చే కలియుగం లోపల నా పేరు మీద భక్తులే కాకుండా ఈ పూజలు వేసే వాళ్ళు ఒగ్గు పూజలు గుట్టేది ఉంటుంది, వాళ్ళు మాత్రమే వచ్చి నాకు పటాలు వేసి నాకు పూజలు వేయాలి, డోల్ తాల్ సంతులతో నాకు పూజలు వేయాలని అమ్మవారు ఆనాడే మాకు ఆశీర్వాదం ఇచ్చిందనమాట. అట్లా ఆ ఆశీర్వాదంతో మాకు ఇప్పుడు మా వంతన మా తాతల నానించి మేము పూజ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే ఈ కాలనీలో గత 4 సంవత్సరాల నుంచి కృష్ణారెడ్డి పటేలు, పన్నాల కృష్ణారెడ్డి పటేలు, అంజన్న మమ్మల్ని పిలిపించి ఒగ్గు ఆంజనేయులు, ఒగ్గు ప్రశాంత్ న్యాలని మా బృందాన్ని పిలిపించి ఇక్కడ రంగరంగ వైభవంగా ఏం లోటు లేకుండా ఏ విధంగా ఇక్కడ ఇది తక్కువ ఉంది అక్కడ గది తక్కువ ఉందని కాకుండా అమ్మవారు అనుకున్న దానికంటే అమ్మవారు సంతోషపడేదానికంటే చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు సంతోషపడే విధంగా అమ్మవారికి పూజ చేస్తున్నారు. సంతోషం మాకు చేసినందుకు మాకు సంతోషం, చేపించినందుకు అన్నకు సంతోషం. అమ్మవారు కూడా ఎప్పుడైనా అందరినీ కొలిచిన వారిని ఏం తక్కువ చేయకుండా అమ్మ నిలుపుతుంది అనేది మా ఆశ. ధన్యవాదాలు ప్రసాద్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. కెమెరామెన్ ఆకుల నరసింహరావుతో ఉప్పు వీరాంజనేయులు, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా.